హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. ఇప్పుడే మనకి టీఎస్పీఎస్సీ నుండి ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అది గ్రూప్ 4 అప్డేట్ అన్నమాట. అంటే గ్రూప్ 4 1:3 లిస్ట్ రిలీజ్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉంచుకోండి అని ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఏంటో చూడండి. ఓసీ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్, బీసీ వాళ్ళైతే నాన్ క్రిమి లేయర్, పీడబ్ల్యూ అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీ వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్. దీంతో పాటు స్టడీ ఆర్ రెసిడెన్స్ ఎక్కడి వరకు అంటే 1 to 7th స్టడీ సర్టిఫికేట్స్. ఎవరైనా 1 to 7 మిస్ అయి ఉంటే ఆ సంవత్సరంలో మీరు ఎక్కడ నివసిస్తున్నారు అంటే మీ విలేజ్ కి సంబంధించినటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్లీ రెసిడెన్స్ అంటే మనకి ఆ గ్రామంలో నివసిస్తున్నట్టు ఉంటారు. బట్ అది కాకుండా స్టడీకి సంబంధించినటువంటి రెసిడెన్స్ అనేది సపరేట్ గా దొరుకుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ క్లాస్ లేదనుకోండి, 1995 to 96 ఫస్ట్ క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే 1995 to 96 ఫస్ట్ క్లాస్ అని రాసి అదే గ్రామంలో నివసిస్తున్నట్టు మీరైతే రెసిడెన్స్ సర్టిఫికేట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరు 1 to 7th సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్స్ లేని వాళ్ళకి మాత్రమే రెసిడెన్స్, ఉంటే అవసరం లేదు. ఇంకా రిజర్వేషన్స్ ఆర్ రిలాక్సేషన్స్ ఆర్ క్వాలిఫికేషన్స్ ఎవిడెన్సెస్ ఆఫ్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్స్ అనేది అంటే ఇక్కడ ఏంటంటే మన స్టడీకి సంబంధించినటువంటి అంటే గ్రూప్ 4 జాబ్ మనకి డిగ్రీ బేస్ మీద ఉంది కాబట్టి డిగ్రీ సర్టిఫికేట్స్ అంటే మెమోస్ కానీ టీసీ ఇంకా ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఓడి అంటే ఒరిజినల్ డిగ్రీ అని యూనివర్సిటీ నుంచి తెప్పించుకునే. సో అటువంటి సర్టిఫికేట్స్ అన్ని మనం కలెక్ట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకొని సిద్ధంగా ఉండాలి. All the best and thank you for watching, and don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.